ఈ 16 అక్షరాలు ఉన్నటువంటి షోడశ మంత్రాన్ని అందరూ అంగీకరిస్తారా? అంటే శ్రీ విద్యాపరులంతా కూడా దీన్ని అంగీకరిస్తున్నారా అని అంటే దానికి లొల్లా లక్ష్మీంద్రుడు సమాధానం చెప్పాడు. నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. శంకర భగవత్పాదుల వారు అంగీకరించారు అన్నాడు. భాస్కర్ రాయల వారు కూడా అంగీకరించారు అన్నాడు. అయితే అసలు ఈ లొల్లా లక్ష్మీంద్రుడు ఎవరు? దీన్ని షోడశిగా అంగీకరించడానికి ఈయనకి గల అర్హత ఏమిటి? ఈ భాస్కర్ రాయలు ఎవరు? ఈ రెండు విషయాలు కూడా మనం చూడాలి. శంకర భగవత్పాదులు వీరిని గురించి మీకు తెలుసు. ఆయన లలితా శాస్త్రానికి భాష్యం రాయాలి అనుకున్నారు భగవత్పాదుల వారు. అది నువ్వు కాదు, తర్వాత ఇంకో వ్యక్తి ఎవరో వస్తారు, అతడు రాస్తాడు, నువ్వు మాత్రం విష్ణు శాస్త్రానికి భాష్యం రాయి అని అమ్మవారు చెప్పింది అని అంటారు. సరే, 16, 17 శతాబ్దాల ప్రాంతాల్లో సౌభాగ్య భాస్కరము అనే పేరుతో భాస్కర్ రాయల వారు ఆయన ఈ లలితా శాస్త్రానికి భాష్యం రాశారు. ఈయన చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్తు అమ్మవారే ఈయన వాక్కు నుంచి పలుకుతూ ఉంటుంది అని చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో కాశీలో ఉన్న పండితులంతా ఇతని పరీక్ష చేయాలి అని నిర్ణయించారు ఒకసారి. అటువంటి సమయంలో వాళ్ళు మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అనే ఆ నామానికి అర్థం చెప్పమని అడిగారు. అంటే 576 కోట్ల మంది యోగిని దేవతలతో సేవించబడేది అని అర్థం. అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. ఆ చెప్పినంటే సమాధానం ఆయనే చెప్పాడంటే లేదు. ఎవరు చెప్పారు మరి? సాక్షాత్తు అమ్మవారే చెప్పింది. అమ్మవారు ఆ సమయంలో ఆయన ఒళ్ళో కూర్చొని ఉందట. ఆవిడ యొక్క కుడి చేతి వైపు మంత్రి అయినటువంటి శ్యామల, ఎడం చేతి వైపున వారాహి ఇద్దరూ కూర్చొని ఉన్నారట. ఆ చూసిన వాళ్ళంతా ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, మీరు రాసినటువంటి లలితా సహస్రనామ భాష్యం మేము అత్యంత ప్రామాణికంగా అంగీకరిస్తున్నాము అని చెప్పారు. అటువంటి మహానుభావుడు ఈ భాస్కర్ రాయల వారు. ఆయన తెలుగువాడు.